గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేద వర్గాలకు ఉచిత తోపుడు బండులను అందించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ మైనార్టీ నాయకులు సయ్యద్ ముజీబ్ అన్నారు. శనివారం ఉదయం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ రోడ్లోని ఆయన కార్యాలయం వద్ద పేద వర్గాలు వారి సొంత వ్యాపారాలు చేసుకుని జీవనాన్ని గడిపేయడానికి వీలుగా ఈ తోపుడు బండ్లు అందించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజలు కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి అంటూ ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర ఉపాధ్యక్షులు సయ్యద్ ఫిరోజ్, ఆటో నగర్ యూనియన్ అధ్యక్షులు సయ్యద్ సబీర్, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ సిరాజ్, మహమ్మద్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. కష్టపడే వాళ్ళకి ఇప్పుడు తోడుకుంటాను ఫోన్ పని పెట్టరా బండి గురించి చూసాను. కష్టపడతాను తోడుకుంటాను. నేను ఉంటాను, పార్టీ వాళ్ళు ఉంటాను. ఈసీగా బాబు పోలేసాడు, అమ్మ పోలేసాడు, బాబు పోలేసాడు. ओके आ जाओ। जय बाबा, जय बाबा, जय बाबा, जय बाबा, जय बाबा, जय बाबा, जय गल्ला, जय गल्ला, जय गल्ला, जय गल्ला। అస్సలాము అలైకుం. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు వారి ఆధ్వర్యంలో మహత్తరమైన కార్యక్రమం యువగళం ముగింపుకు వస్తున్న సందర్భంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద బలహీన వర్గాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో యుగళానికి ఒక గొప్ప ముగింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక 100 కుటుంబాలకు ఆర్థిక సారకత కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మొదటి విడతగా ఒక 10 కుటుంబాలకు పళ్ళ బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు కానివ్వండి, ఇస్త్రీ బండ్లు కానివ్వండి పంచి జరుగుతూ ఉంది. యువగళం ఒక మహత్తరమైన కార్యక్రమం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి. వాళ్ళ సమస్యలను మా యువ నాయకులతో షేర్ చేసుకున్నారు. ఆ రెస్పాన్స్ సారాంశం ఏంటి అంటే, ప్రజలంతా సార్వత్రిక ఎన్నికల కోసం వేయి చూస్తూ ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ప్రస్తుతం ఉన్న వైసీపీ పాలన అంతమొందించాలి, ఆ వైసీపీ పార్టీని తొంగలు తొక్కేస్తారనే ఉద్దేశంతో ప్రజలంతా వేచి చూస్తూ ఉన్నారనే ఉద్దేశం క్లియర్గా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మా పార్టీ తరపు నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు పార్టీ అండగా ఉంటుంది అనే నినాదంతో ముందుకు జరగాలనే ఉద్దేశంతో విడతల వారీగా 100 కుటుంబాలకు మా ఫౌండేషన్, ఎస్ఎం చారిటబుల్ ఫౌండేషన్ తరపు నుంచి
ఈ భరోసా కల్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మా టీడీపీ నాయకులు అండగా ఉంటారు అనే ఉద్దేశంతో అది విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. మీరంతా రేపు 20వ తారీఖున జరిగే విజయోత్సవ సభ, యువగళం యువజన సభ ఏదైతే ఉందో దానికి వేలాదిగా తరలివచ్చి దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. సదా మీ సేవలో సయ్యద్ ముషీ. ఎక్కడికి వెళ్ళినా మాకెవ్వరు సాయం చేయాల. ఆయన బండి ఇస్తామని చెప్తే ఎమ్మటే మాకు బండి ఇచ్చేసాడు. మేము పూలు అమ్ముతాము. నేను పూలు అమ్ముతాను. మధ్యరాల కాలనీ మాది. చేతిలో బొట్టే ఒక్కటే ఉంది, ఇంకేం లేదు నాకు. ఆధారానికి ఇది ఇచ్చారు బండి. ఇప్పుడు నాకు తిరిగి వెళ్ళాము, తిరిగి అమ్ముతున్నాయి. మేము ఉంటాము. యువ నాయకుడు మీకు ఏం ఇబ్బంది లేదు, అన్నీ చేసుకుంటాము అని చెప్పారండి. వన్ టౌన్ ఎమ్మెల్యేగా రావాలని మేము అందరం కోరుకుంటున్నాం.